బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరగబోతున్నాయి. భూముల విలువ సవరణకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కాబోతున్నాయి. వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నెల 18 నుంచి భూముల విలువల సవరణ ప్రక్రియ ఉండబోతోంది. జూలై 31 నాటికి మార్కెట్ విలువను ఫైనల్ చేయబోతుంది ప్రభుత్వం. భూముల విలువను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువలను సవరించారు. మార్కెట్ రేటుకు ప్రభుత్వ ధరకు తేడా ఉండడంతో భూముల విలువల సవరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. పాత మార్కెట్ విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అభ్యంతరాల నమోదుకు ప్రజలకు 15 రోజుల గడువు ఇవ్వబోతున్నారు. సవరించిన ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలతో మార్కెట్ ధరలపై అంచనా వేయబోతారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో స్థానిక ప్రాంతాలను ఆధారంగా చేసుకొని విలువ నిర్ధారిస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. మొత్తం మీద తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమూల మార్పులు రాబోతున్నాయి. తదనుగుణంగా భూముల ధరలకు కూడా రెక్కలు రాబోతున్నాయి. భూముల ధరల పెంపుతో ఒక్కసారిగా ల్యాండ్ రేట్స్ పెరగనున్నాయి. ల్యాండ్ రేట్స్కు భారీగా పెరుగుదల కనబడంతో ఒక్కసారిగా భూములకు విలువలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ రేటుకు ప్రభుత్వ ధరకు తేడా ఉండడంతో భూముల విలువల సవరణకైతే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో దీని మొత్తాన్ని కూడా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువ సవరణ ఉండబోతుంది. భూముల విలువను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. జూలై 31 నాటికి ఈ మార్కెట్ విలువను ఫైనల్ చేయబోతుంది ప్రభుత్వం. మొత్తం మీద ఈ నెల 18 నుంచి భూముల విలువల సవరణ ప్రక్రియ ఉండబోతుంది. కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా స్థిరాస్తుల ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి ఆగస్టు 1 నుంచి. రైట్, మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఒక్కసారిగా తెలంగాణలో ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమలు కాబోతున్నాయి. దీంతో వ్యవసాయేతర భూముల విలువలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి సవరణలు చేయబోతుంది, తద్వారా ఎట్లాంటి వాల్యుయేషన్ రాబోతుంది ల్యాండ్స్కి? రైట్, ఈ నెల 18 నుంచి భూముల విలువల సవరణ ప్రక్రియ చేపట్టబోతుంది ప్రభుత్వం. స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. భూముల విలువల సవరణకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో తెలంగాణలో భూముల ధరలు పెరగబోతున్నాయి. మొత్తం మీద ఈ ప్రక్రియ అంతటి కూడా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అయితే కసరణ చేస్తోంది. జూలై 31 నాటికి మార్కెట్ విలువను ఫైనల్ చేయబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తోంది. వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. మధు జాయిన్ అవుతున్నారు. మధు, కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ రకంగా ఉండబోతున్నాయి? భూముల ధరలకు సంబంధించి ఎట్లాంటి విలువ మదింపు చేయబోతున్నారు? ఏ రకంగా తెలంగాణలో ల్యాండ్ వాల్యూస్ పెరగబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చనే. ఎందుకంటే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ల ధరలు పెంచాలనేటువంటిది, కొత్త రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ధరలు రానున్నాయి ఆగస్టు 1 నుంచి. అయితే దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే జూలై 1 నుంచి ప్రాథమికంగా నిర్ధారణ రానుంది. 20 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు, ఏమైనా స్వీకరణలు ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చేటువంటి స్వీకరణలు కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టింది. సో దాంట్లో భాగంగా రిజిస్ట్రేషన్ల ధరలు కూడా పెరగనున్నాయి. వ్యవసాయేతర భూములు, వీటన్నిటిపైన రిజిస్ట్రేషన్ల ధరలు ఖరారు కానున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా కూడా మార్కెట్ విలువ సవరణ చేయనున్నారు. దీనికి సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపైన ఇప్పటికే దృష్టి పెట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో కసరత్తు ఎలా ఉంటుంది అంటే జాతీయ రాష్ట్ర రహదారుల్లో ఉన్నటువంటి గ్రామాలను గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, అనువైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశ్రమలకు, ప్రాంతాలకు, సెజులుగా తదితర ప్రాంతాలుగా దాన్ని డివైడ్ చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరను లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు దాని మార్కెట్ విలువ లెక్కిస్తారు. సో గ్రామాల్లోనే రహదారికి దూరంగా ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా డిఫరెంట్ గా మార్కెట్ విలువ లెక్కించేటువంటి అవకాశం ఉంది. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భూముల ధరలు పెరుగుతా ఉన్నాయి. విపరీతంగా భూముల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా వేగంగా భూములకు ధరలకు రెక్కలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకొని బహిరంగ మార్కెట్ ధరల పైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో, అర్బన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో, సిటీ శివారు, రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా వాటిపైన కూడా డిఫరెంట్ గా దృష్టి పెట్టే ఒక పురపాలక సంఘాలు, కార్పొరేషన్లో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను లెక్కగట్టే అవకాశం ఉంది. మార్కెట్ విలువను ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ధర అమాంతం పెరిగే అవకాశం ఉంది. అది పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. బ్లాక్ నుంచి పూర్తిగా వైట్ గా మారే అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ధరలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, బయట మార్కెట్ ధర విలువ 100 రూపాయలు ఉంటే దాని ప్రభుత్వ ధర 100 రూపాయలు ఉంటే ఎగ్జాంపుల్ గజం, కానీ బయట దాని మార్కెట్ విలువ మాత్రం ప్రైవేటు పరంగా యాక్చువల్ గా 1000 నుంచి 2000 ఉన్నటువంటి పరిస్థితి. అమాంతం కొన్ని 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు ఎక్కువగా బ్లాక్ ను వైట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళంతా కూడా ఈ పరిస్థితులు తగ్గాలన్నా, ప్రభుత్వానికి ఆదాయం పెరగాలన్నా, భూములకు అసలైన రేటు నిర్ణయించాలన్నా ఈ కొత్త సంబంధించినటువంటి ధరలు పెరగనున్నాయి. కార్యాచరణకు సంబంధించి మనం చూస్తే రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ సర్వే అధికారులతో సమావేశం ఉండే అవకాశం ఉంది. మార్కెట్ విలువల సవరణ, పునఃసమీక్ష, కమిటీ ఆమోదం, వెబ్సైట్ లో సవరించినటువంటి విలువల అంటే ఎంత మేరకు పెరగొచ్చు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత మేరకు పెరగొచ్చు అంటే వీటి విలువలను సవరించాక, వాటి విలువలకు సంబంధించినటువంటి మదింపు చేశాకే, లెక్కగట్టాకే ఛార్జీల పెంపు అనేది ఒక లెక్క ప్రకారం, కొంత పర్సంటేజ్ ప్రకారమా లేదా ఒక చార్ట్ ప్రకారం ఫైనల్ చేయబోతారా? ఎంత మేరకు పెరగొచ్చు, దానికి సంబంధించి ఏదైనా ఐడియా ఉందా? అంటే దీనికి సంబంధించి ఎంత మేర పెరిగేటువంటి అవకాశం ఉందనే దానిపైన ఒక స్పష్టంగా దీనికి సంబంధించిన కమిటీ ఉంది. ఆ కమిటీ ప్రకారం ఇందాక ఆ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ప్రభుత్వం. ఆ కార్యాచరణ ప్రకారం రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. మార్కెట్ ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, పురపాలక, మున్సిపాలిటీ ఏరియాలు కావచ్చు, రహదారులకు పక్కనే ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు, తర్వాత ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి ఎంత ధర కేటాయించాలి, ఎందుకంటే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, తర్వాత ఇతరత్రకు సంబంధించినటువంటి వాణిజ్య పరంగా ఉపయోగపడేటువంటి భూములకు ఎంత ధర కేటాయించాలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దానికోసం కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఆ కార్యాచరణ ప్రకారం డేట్ వైజ్ గా దానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు సర్వే అధికారులతో. 18/6/2024 జూలైలో ఒక రేటు ఫిక్స్ చేస్తా ఉన్నారు. జూలైలో మార్కెట్ విలువల సవరణ చేయనున్నారు. అంటే 23 జూలై 2024 రోజున ఈ మార్కెట్ విలువలు, ఈ రోజు ప్రజెంట్ మార్కెట్ విలువ ఎంత ఉందో ప్రభుత్వ మార్కెట్ విలువ, దాన్ని ఎంత మేర సవరించాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత దీనిపైన సమీక్ష నిర్వహిస్తారు. కొన్ని రోజుల తర్వాత కమిటీ ఆమోదం మాత్రం ఒక 3 రోజుల తర్వాత కమిటీ ఆమోదం ఉంటుంది. తర్వాత సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు. వీటిని వెబ్సైట్ లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, ఆగస్టులో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రజల నుంచి వినతులు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా, సూచనలు ఉంటే కూడా స్వీకరిస్తారు. వాటిని ప్రభుత్వం స్వీకరించి వాటిని పరిశీలించేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటిని కూడా పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఈ అమలు మాత్రం ఆగస్టు నుంచి, సవరించినటువంటి మార్కెట్ ద్వారా అమలు మాత్రం ఆగస్టు నుంచి 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ప్రభుత్వం ఆదాయ పెంపు పైన దృష్టి పెట్టింది. రైట్ మధు, అంటే ప్రభుత్వం ఆదాయం పెంపు పైన దృష్టి పెట్టింది, బట్ ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. సో సామాన్యుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే అమ్మే వాళ్లకు రేట్ ఎక్కువ వస్తుంది, సంతోషంగా ఉంటారు, కానీ కొనే వాళ్ళ విషయంలోనే అంత ధర పెట్టి కొనాలన్నా, సాధారణంగా ఇళ్ల స్థలాలు కొనాలన్నా, వ్యవసాయ భూములు కొనాలన్నా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కొన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా మళ్ళీ అదే స్థాయిలో లక్షల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. సో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే ఛాన్స్ ఉందంటారు? సాధారణంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా, లేదంటే ప్రజలు దీన్ని స్వాగతించే అవకాశం ఉందా?
ఖచ్చితంగా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ నగరాలకు సంబంధించి అర్బనైజ్డ్ ప్రాంతాల్లో కానీ పట్టణీకరణ ప్రాంతాల్లో మాత్రం సాధారణంగా భూముల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ప్లాటు తర్వాత దీనికి సంబంధించి ఏదైతే వెంచర్లు హామీలు అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. సో ప్రస్తుతానికి మాత్రం ఆదాయ మార్గాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి దీన్ని ఒక పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద భూముల ధరలు పెరగబోతున్నాయి, రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించబోతుంది. సో ఎలాంటి అభిప్రాయాలు అభ్యంతరాలు వ్యక్తమవుతాయో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోబోతారు. మొత్తం మీద ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెరుగుతున్నాయి. వ్యవసాయేతర భూములు స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నెల 18 నుంచి భూముల విలువ సవరణ ప్రక్రియ ఉంటుంది. జూలై 31 నాటికి మార్కెట్ విలువను ఫైనల్ చేయబోతుంది ప్రభుత్వం. భూముల విలువను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణ ఉండబోతుంది.